This is Dinesh Gangasani. Welcome to my channel Think About This. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆపరేషన్ బేడియా గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏంటి ఈ ఆపరేషన్ బేడియా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. కొత్త కాలం నుండి అంటే కొన్ని రోజుల నుండి ఉత్తరప్రదేశ్లోని బహరైచ్ జిల్లా మహసీ ప్రాంతంలో తోడేళ్ల గుంపు ఒక విలేజ్లో తిష్ట వేసి ఆ విలేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇప్పటికీ ఈ తోడేళ్ల దాడిలో 10 మంది పైచిలకు మరణించారండి. ఈ మరణించిన వారిలో ఒకరు మాత్రమే పెద్దవాళ్ళు కాగా మిగిలిన అందరూ కూడా చిన్నపిల్లలే ఉన్నారు. ఇంకా కొద్దిమంది వీటి బారిన పడి గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ సమస్యను సీరియస్గా తీసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ సర్కార్, యోగి సర్కార్ ఈ తోడేళ్ల గుంపుని చంపడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకమే ఆపరేషన్ బేడియా. ఈ ఆపరేషన్ బేడియాలో భాగంగా కనబడ్డటువంటి తోడేళ్ళని పట్టుకోవడమా లేదు అంటే చంపడమే దీని ముఖ్య ఉద్దేశం అండి. ముందుగా ఈ ఆపరేషన్ బేడియాకి తెలుసుకునే ముందు మరి ఈ ఉత్తరప్రదేశ్ బహరైచ్ జిల్లా మహసీ ప్రాంతంలో జరుగుతుంది ఏందో ఒక్కసారిగా మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో ఒక తోడేళ్ల గుంపండి ఈ మహసీ ప్రాంతంలో సంచరిస్తూ ఆ మహసీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని టార్గెట్గా చేసుకొని అనుకుంటాను ముఖ్యంగా ఎక్కువ చిన్నపిల్లలే చనిపోవడం జరిగింది. వాళ్ళ మీద ఎక్కువ అటాకులు జరుగుతున్నాయండి. అయితే ఇక్కడ మరి తోడేళ్ల గుంపే మొత్తంగా అటాక్ చేస్తుందా లేదా ఏదో ఒక రక్తం మరిగినటువంటి ఒక తోడేలు చేస్తున్న పని అనేది మాత్రం ఇక్కడ వీటిలో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయండి. వూల్ఫ్ జియాలజిస్ట్ విక్రమ్ సింగ్ జాలా చెప్పిన దాని ప్రకారం అయితే ఒకవేళ తోడేళ్ల గుంపే దాడి చేసినట్టయితే తోడేళ్ల గుంపు దాడి చేస్తే మాత్రం మనిషి యొక్క శరీర భాగాలను లాక్కెళ్ళి మరి పీక్కొని తింటాయండి. అంటే మ్యాక్సిమము ఆ బాడీ అనేది కూడా మిగలకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అతడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి ఒక్కటి మాత్రమే రక్తానికి రుచి మరిగి ఇది మాత్రమే మనుషుల మీద అటాక్ చేస్తుంది అని చెప్పేసి ఇతను చెప్తున్నటువంటి వాదన. అదే కాకుండా ఒక తోడేలు ఒక్కసారిగా 5 నుండి 6 కిలోల మాంసం మాత్రమే తినగలుగుతుందండి. మరి ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడిలో కూడా ఎలా ఉందంటే ఓన్లీ ఆ లెవెల్గా మాత్రమే తింటూ ఆ బాడీలను వదిలిపెట్టేసినట్టుగా ఉంటుంది. కాబట్టి విక్రమ్ సింగ్ జాలా చెప్పినట్టు ఇక్కడ దాడి చేస్తుంది ఒక్క రక్తం మరిగినటువంటి తోడేళ్లను మాత్రమే అతను చెప్తున్నాడండి. ఇలా ఈ తోడేళ్ల దాడులు ఈ ప్రాంతంలో ఎక్కువ అవడంపై సర్వత్రా ఒక చర్చ నడుస్తుంది. మరి ఈ తోడేళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. మరీ ముఖ్యమైన కారణం ఏంటంటే మన అందరికీ తెలిసినటువంటిదే. మనము జంతువులు ఉండేటటువంటి ప్రదేశాలని, అడవులను మొత్తంగా దెబ్బతీసి ఇప్పుడు వాటి జీవనాన్నే మనము దెబ్బతీసినందుకే అనుకుంటానండి అవి తిరిగి మన జనావాస ప్రాంతాలకు వచ్చేసి మన మీద అటాకులు చేస్తున్నాయి. ఒక తోడేళ్ళు ఒక్కటే కాదండి, ఎన్నో జంతువులు ఈరోజు మనం ఉంటున్నటువంటి ప్రాంతానికి వచ్చేసి మనకు ఏం చేస్తున్నాయంటే అపాయాన్ని కలిగిస్తున్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ముందుగా వాటికి మనం అపాయం కలిగజేస్తామండి. ఎలా అంటే చెట్లను కట్ చేసేసి మొత్తం కూడా డీఫారెస్టేషన్ చేసి జంతువులకి నీడ లేకుండా చేశాము. ఇక్కడ తప్పు మనదే ఉందండి. ఇంకొక చేంజ్ ఏంటంటే క్లైమేట్లో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మనము తిని పడేసినటువంటి ఫుడ్ కావచ్చు, వాటర్ మేబీ ఇంకా ఏదైనా కావచ్చు, డస్ట్కి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఈ జంతువులు తిని వీటిలో కూడా జన్యుపరమైన మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి జువాలజిస్టులు చెప్పినటువంటి మాట అండి. అయితే 2002 నుండి 2020 వరకు నార్వేజియన్ నేచర్ రీసెర్చ్ సర్వే ప్రకారము ఇప్పటి వరకు అంటే 2002 నుండి 2020 వరకు ఒక 26 తోడేళ్ల అటాకులు జరిగినట్టు ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ ఉందండి. వూల్ఫ్ జియాలజిస్టులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇక్కడ బహరైచ్ ప్రాంతం అంటే బహరైచ్ జిల్లా మహసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి తోడేళ్ల దాడిలో మాత్రము ఇక్కడ తోడేళ్ళకి మనము ఏదైనా అపాయం కలుగచేస్తున్నటువంటి సంకేతం వెళితే మాత్రం అవి కంపల్సరిగా టార్గెటెడ్గా దాడులు చేస్తాయని మాత్రం చెప్తున్నారండి. కాబట్టి ఈ తోడేళ్ల బారి నుండి మహసీ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత అక్కడి ఉత్తరప్రదేశ్ సర్కార్ మీద ఉంది. దానికి తగ్గట్టు యోగి గారు సర్కారు చర్యలు తీసుకుంటున్నారు అనుకుంటున్నాను, తీసుకుంటూనే ఉన్నారు. ఆపరేషన్ బేడియాలో భాగంగా
తోడేళ్లను బంధించడమా లేదా చంపడం చేస్తున్నాడు, ఏదో ఒకటండి. ఫైనల్గా మాసి ప్రాంతంలో ఈ తోడేళ్ళ భయము లేకుండా తిరిగి ప్రజలు మళ్ళీ తిరిగి వాళ్ళ పూర్వ జీవితాల్లోకి వస్తారని ఆశిస్తున్నాను. పాపం ఇప్పటికక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వస్తుందండి. గుంపుగా వెళ్ళడమో లేదా రాత్రి అయిందంటే డోర్లు వేసుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళకుండా అవుతుందండి. సో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా ఈ ఆపరేషన్ బేడియాని సక్సెస్గా చేసి మాసి ప్రాంతాన్ని తోడేళ్ల బారి నుండి అక్కడి పబ్లిక్ను కాపాడాలని నేను ఉత్తరప్రదేశ్ సర్కార్ని మరీ కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి టాపిక్లతో మీకు నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటానండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.